అసలు ఇంత గొప్ప లిరిక్స్ అంటే నాకు తెలిసి నాగార్జున గారి తర్వాత నాకే సూట్ అవుతాయేమో లిరిక్స్ అన్ని అంత బాగా. మీరు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఈ పాటలోని నాకు తెలిసి హైలైట్ ఏంటంటే వాళ్ళ ముగ్గురే. ఎవరమ్మా అరిచింది? ఈ చివరమ్మాయి చాలా ఇంపార్టెంట్ అది. అమ్మాయిని హారర్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కి ఎత్తుకెళ్ళిపోవచ్చు ఫస్ట్. అన్నపూర్ణ వాళ్ళు పక్క సెట్ వాళ్ళు వచ్చారు, ఏమైంది ఇక్కడ అరుస్తున్నారు? అసలు ఇద్దరు ఎంత ఎక్స్ప్రెషన్స్, ముఖ్యంగా దియా. థ్యాంక్ యూ సో మచ్. హై నోట్స్ నీకు చాలా బాగా పలుకుతుంది పాప. నీకు నువ్వు నవ్వుతూ చక్కగా పాడుతున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. మరి ఇద్దరు కూడా చాలా బాగా పాడారు. గాడ్ బ్లెస్. అనిల్ గారు, హృదయ చాలా హృదయంగా పాడావు. దియాలాగా షైన్ అవుతుంది, అనంతలాగా మాట్లాడు కానీ మండుతున్నట్టుంది. చాలా చాలా బాగా పాడారు. నీ వాయిస్ ఏమో ఒక రాక్ గిటార్ లాగా అలా ఉంది దియా, అండ్ నీదేమో చాలా స్మూత్ గా సూతింగ్ గా ఉంది హృదయ. నిజంగా గ్రీక్ వీరుడు అని పాడుతుంటే అక్కడ కృష్ణవంశీ గారు తీసిన ఫిల్మ్ లో టబు ఎలా పాడుతుందో అంత ఎనర్జీ కనబడింది. ఇక్కడ పాడింది టబు కాదు, లైవ్ లో అలా అంత ఎనర్జీ ఇచ్చారు. పాడింది టబు కాదని తెలుసు, అక్కడ ఆడింది టబుయేగా. అయితే ఆడినప్పుడు చెప్పండి. ఇద్దరు అదిరిపోయింది, చాలా బాగా నచ్చింది, ఎక్స్ట్రాఆర్డినరీగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రోజా గారు, హృదయ భలే ఉన్నావు సారీలో, చాలా నాజుగ్గా, అంతే నాజుగ్గా పాట కూడా చాలా చక్కగా పాడావు. అండ్ దియా అసలు ఫుల్ మోడర్న్ గా వాయిస్ ఫుల్ త్రో చేసి చాలా చక్కగా పాడారు. ఇద్దరి డాన్స్ గానీ, ఇద్దరి కాస్ట్యూమ్స్ గానీ, ఇద్దరి స్టైల్ గానీ ఎవరికి వాళ్ళు సెపరేట్ గా యూనిక్ గా చాలా బాగా చేశారు. నేను యాక్చువల్ గా నాగార్జున గారి ఫ్యాన్, మీ అందరికి తెలుసు కదా. సో ఆ గ్రీక్ వీరుడు సాంగ్ అనేది ఎంత ఫేమస్ అయింది. ఆ సాంగ్ పాడేటప్పుడు ఇంటర్ కట్స్ లో ఆయన వచ్చాడు, ఈ సాంగ్ పాడేటప్పుడు ఇంటర్ కట్స్ లో ఈయన వస్తాడు. అదే బాధ. అక్కడ నాగార్జున గారిని చూసి ఇక్కడ అనంత గారిని చూడాలంటే కొంచెం కష్టంగా ఉంది. అటు చూపించావు. మై గ్రీకు వీరుడు వాస్ సపోజ్డ్ టు బి అనంత్ సార్, హర్ గ్రీకు వీరుడు వాస్ సపోజ్డ్ టు బి యు. ఎవరు చెప్పారు మీకు ఇది? చెప్పిన ఏదో ఫస్ట్ వాడు ముందుకు రమ్మను. రేపు ఈ ఫోన్ లో G5 యాప్ ఓపెన్ చేసుకుని ఏంటని చూస్తుంటే గ్రీక్ వీరుడు అన్నప్పుడు ఇతను ఇన్ని మాటలు ఎందుకు సార్? అసూయ అని 3 అక్షరాలు చెప్తే అయిపోయేది కదా. అసూయ కాదయ్యా, అసహ్యం అసహ్యం. సో ఆ ఇంటర్ కట్స్ కొంచెం ఆయన తగ్గించి నాగార్జున గారు. రోజా గారు ఒకటేనండి, నాగార్జున గారు గ్రీకు వీరుడండి, ఈయన వీకు వీరుడండి, ఈయన వీకు వీరుడండి. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. ఏంటమ్మా టైమింగ్, ఆ రైమింగ్ అసలు అదిరిపోయింది, మామూలు కాదు. వీకు వీరుడు రాకుమారుడు కలల్లోనే కలల్లోనే దేవుడా. వీక్ వీరుడా? వారం అంతా నేను వీరుడుగానే ఉంటాను. వీక్ వీరుడు అంటే బాగా సన్నబడిన. ఈకే కాదండి, EEAK అండి. మాకు స్పెల్లింగ్స్ లో మేము వీక్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అరే తప్పురా రే. నిజం, తప్పేంటి? అది రాదు ఇది రాదు మనకి. బా నో ఫిల్టర్ ఎపిసోడ్ ఎంత బాగుందో. అనంత్ గారు మీరే ఇప్పుడు జడ్జ్మెంట్. దియా, నీ డైనమిక్స్ చాలా బాగున్నాయి. హృదయ, నీ వాయిస్ టెక్స్చర్ చాలా బాగుంది ఈ పాటకి. ఇద్దరు కలిపి అమ్మాయిలు రాక్ పాటల్ని అంత స్ట్రాంగ్ గా పాడలేరు అన్న అపవాదం తొలగించారు ఈ పాటతో మాత్రం. ఎలా కొంచెం అబద్ధమైనా కూడా పొగిడితే అందంగా ఉంటది కదా, అందుకు నేను ఆ పొగడతలని తీసుకుంటున్నాను, గుర్తుపెట్టుకుంటున్నాను. ఎందుకంటే నా 5వ తరగతి నుంచి పెళ్ళయ్యాక కూడా ఒక్క అమ్మాయి నన్ను పొగిడింది లేదు. అబద్ధమైన పొగడత బాగుంటుంది, తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మనం ఏమి వేయకలేదు సార్, ఆల్రెడీగా ఉన్నారు. అసలు మీరు లేదు చెప్దాం అనుకున్నారు. Thank you so much, judges. Thank you so much, girls. Please take your seat. Thank you.